ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూన్ నెల 8వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ బహుళ అష్టమి, ఇందువాసరే సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం సరిగ్గా 1 గంట. ఈరోజు భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 0030. ఈ నెల జూన్ 1వ తేదీ సోమవారం నుంచి 6వ తేదీ శనివారం వరకు కాశీ, గయా, ప్రయాగ, నైమిషారణ్యం, అయోధ్య మొదలగు పుణ్యతీర్థక్షేత్రముల సందర్శనం ముగించుకొని శనివారం సాయంకాలం వరకు 6వ తేదీన హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నాము. నిన్నటి రోజున 7వ తేదీ జూన్ 2026 ఆదివారం కాశీ సమారాధన పూజను నిర్వహించుకొని ఈ రోజు నుంచి భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నాం కదా. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయంలో కర్మయోగం నుంచి 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు పారాయణం చేసుకుని ఆనందిద్దాం. ఈ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ బంధుమిత్రులందరికీ చక్కని ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగజేయాలని స్వామివార్లను ప్రార్థించుకొని జయప్రదంగా హైదరాబాద్ చేరుకున్నాను. ఇప్పుడు 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు కర్మయోగంలో భగవద్గీతలో శ్లోకములు పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వా పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. యజ్ఞములచే దేవతలను సంతోషపరచండి, ఆ దేవతలు మిమ్ములను సంతోషపరచుదురు. ఈ విధముగా పరస్పరము సంతోషపరుచుకొనుచు పరమశ్రేయస్సును పొందండి. ఇప్పుడు 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితా తర్దత్తాన ప్రదాయైభో తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంధ్యేస్తేన ఏవ చ. యజ్ఞములచే సంతోషించిన దేవతలు మీకు ఇష్టమైన భోగములను ఇచ్చెదరు. వారు ఇచ్చినది మరల వారికి ఇవ్వక తానే ఎవడు అనుభవించునో వాడు దొంగగా పరిగణింపబడును. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకల్విషైః భుంజతే తే త్వఘం పాపాయే పనచ్యాంత్మకారణాత్. యజ్ఞాలు చేసి దేవతలకు అర్పింపగా మిగిలిన పదార్థములు
భుజించే సజ్జనులు సర్వ పాపాల నుంచి విముక్తులగుదురు. అలా కాకుండా తమ కోసమే వండుకుంటున్న వాళ్ళు పాపమే తింటున్నారు. ఇప్పుడు 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవా యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవా. అన్నం వల్ల ప్రాణులన్నీ పుడుతున్నాయి. వర్షం వల్ల అన్నం లభిస్తున్నది. యజ్ఞం మూలంగా వర్షం కురుస్తున్నది. యజ్ఞం సత్కర్మల వల్ల సంభవించుతున్నది. ఈనాటి చివరి శ్లోకం 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మం వల్ల వేదం పుట్టింది. పరమాత్మ వల్ల వేదం వెలసింది. అందువల్లనే అంతటా వ్యాపించిన ఆ పరమాత్మ యజ్ఞంలో ఎప్పుడూ ఉంటాడు. ఓం నమ శివాయ. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. సెలవు. రేపటి పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.